Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. నన్ను తీరానికి లాగేటి దారం దారం చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత మనకు డైరెక్ట్ ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ లెక్క వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎనీథింగ్ బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ అని ఇచ్చేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నా. ఎందుకంటే మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ అంటే నేను 30 సెకండ్స్ డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక గ్రీన్ స్క్రీన్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. అదే దాని మీద నేను టచ్ చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాకి లెక్క వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనకు చాలా మందికి ఇక్కడ కొందరికి అంటే డైరెక్ట్ గ్రీన్ వస్తే నో ప్రాబ్లం, గ్రీన్ రాకపోతే కీ కలర్ లెక్క వచ్చేసి మీరు గ్రీన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో వన్స్ టిక్ ఇచ్చేసి ఇక్కడ మనకు మినిమం ఒక 37 అది పెట్టేసి 50 ఉండేది ఒక మినిమం ఒక 58 పెట్టేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ అయితే ఈ యొక్క వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో ఫస్ట్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఈమె ఫోటోని ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇక్కడ నేను ఇదే ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ ఇచ్చేసి ఇప్పుడు నేను ఫస్ట్ ప్లే చేస్తాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్ ఈ విధంగానే ఉంటుంది నార్మల్గానే. నెక్స్ట్ మనకు రాను ఆ యొక్క వాటర్ డ్రాప్స్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు కొంచెం ముందుకు స్క్రోల్ చేయండి. సో కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ ఇంకా కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఆ యొక్క లేయర్ కాడ పెట్టేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎవరు ఫొటోస్ని అయితే ఇక్కడ యాడ్ ఇవ్వాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని ఈ విధంగా డ్రాగ్ కనెక్ట్ చేసి కరెక్ట్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నాను. సో ఇంకా ఈ ఇమేజ్ని కూడా ఇంతవరకు డ్రాగ్ కనెక్ట్ చేసేసి ఇంకా మనకు ఈ యొక్క ఇమేజ్ అనేది ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఓకే, సో ఏ విధంగా యానిమేటెడ్ వస్తుంది. ఓకే, సో చూడండి, వావ్ ఎక్సలెంట్ కదా. సో చాలా బాగా వచ్చింది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా వచ్చినప్పుడు మనకు కరెక్ట్ యానిమేషన్లో మనం పెట్టుకోవాలి, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఇంకా మనకు కొంచెం ఇక్కడ మన యొక్క ఆ వాటర్ మార్క్ వచ్చే ముందే మన యొక్క ఫోటో చేంజ్ అవ్వాలంటే ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ఉండేది కొంచెం ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ సేమ్ మన యొక్క ఇమేజ్ను కొంచెం ట్రాక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ప్లే చేసి చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత బాగా వర్క్ అవుతుందో. వావ్ సూపర్ కదా. సో చాలా బాగుంది. ఇంకా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ని ఇలా ఈ విధంగా ఇంక్రీజ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ వస్తుంది. ముందుకు మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాటర్ పెయింట్ మళ్ళీ ఇక్కడ వస్తుంది, యాడ్ అవుతుంది. ఓకే, సో యాడ్ అయ్యే ముందు ఇక్కడ మళ్ళీ ఏదైతుందో మన ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ అని ఇచ్చేసి సేమ్ నెక్స్ట్ ఇమేజ్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ ఇంకా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్ కూడా ఇలానే మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే ఇలా యాడ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈ ఫోటోను కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేశాను. సో ఇంకా ఇదే ఇమేజ్ కూడా ఇంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం.
ప్లే చేస్తే చూడండి, వావ్ ఎక్సలెంట్ కదా. సో చాలా అంటే చాలా అమేజింగ్ వచ్చింది. ఓకే, సో ఇంకా ఈ యొక్క అంటే మనకు గ్యాప్లు బ్యాక్గ్రౌండ్లో లేకుండా అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫోటోకి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ప్లే చేస్తే ఆ యొక్క యానిమేటెడ్ మళ్ళీ ఆటోమేటిక్గా ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క ఫోటోకి యానిమేటెడ్ ఇవ్వడం అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కదా గైస్, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ నేను ఇచ్చిన లిరిక్స్ అయితే చాలా బాగుంటుంది కనుక నేనైతే ఆ యొక్క లిరిక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు అయితే యాడ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు అది కూడా మనకు ఆ యొక్క పింక్కు సంబంధించిన అంటే మనకు పింక్ కలర్లో ఉంటుంది ఆ యొక్క టెంప్లెట్. సో ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ క్రోమాకిలోనే యూజ్ చేయాలి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేయండి. టెంప్లెట్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు. అదే టెంప్లెట్ మీద టచ్ చేయండి. సేమ్ కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాకి అని ఆప్షన్ వస్తుంది. క్రోమాకి లెక్క వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండే మినిమం ఒక 39 పెట్టండి, 50 ఉండే ఒక 55 పెట్టేసి స్టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసి ఇప్పుడు మనం ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క లిరిక్స్ అయితే ఫస్ట్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వాటర్ పెయింట్ ఎఫెక్ట్ రావడం అలా క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్ నుంచి ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్గా ఫోటో అయిపోయేదానికి నెక్స్ట్ ఈ ఫోటో కూడా ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా లిరిక్స్ వచ్చేసి యానిమేటెడ్ వచ్చేసింది. ఇంకా కంటిన్యూగా మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా వీడియో మన గ్యాలరీ లెక్కన సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ అయినా పైన బాణం ఐకాన్ ఉంది. సో దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టుకొని బిట్ రేట్ మినిమం 10+ పెట్టేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఇచ్చండి. సేవ్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్క అయితే సేవ్ అవుతుంది. గాయస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.